ఎన్నికల విజయంతో ఉత్సాహంగా ఉన్న బీజేపీ ఇప్పుడు తెలంగాణపై ఫోకస్ పెట్టింది. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు ప్రత్యామ్నాయ చర్యలను చేపట్టింది. ఢిల్లీ ఎన్నికల్లో విజయంతో ఉత్సాహంగా ఉన్న బీజేపీ నాయకత్వం ఇప్పుడు తెలంగాణపై ఫోకస్ పెట్టింది. తెలంగాణలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ నాయకులు తెలంగాణపై దృష్టి సారించారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తెలంగాణలో బీజేపీ బలంగా పుంజుకున్నట్లు కనిపించింది. అయితే ఎలాంటి హెచ్చరికలు లేకుండా సంజయ్ను తప్పించి బీజేపీ సీనియర్ నేత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పార్టీ పగ్గాలు ఇచ్చారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తుందని భావించినప్పటికీ పెద్దగా ప్రభావం చూపకపోగా కేవలం 8 సీట్లకే పరిమితమైంది. ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికల్లోనూ 8 స్థానాలకే పరిమితమైంది. ఈ క్రమంలో స్థానిక ఎన్నికల్లో తమ సత్తా చాటుకోవాలని భావిస్తున్న బీజేపీ రాష్ట్ర పార్టీ చీఫ్ నియామకం పైన దృష్టి సారించింది. తెలంగాణ స్థానిక ఎన్నికల్లో ప్రభావం చూపాలని భావిస్తున్న బీజేపీ అందులో భాగంగా తెలంగాణలో సామాజిక సమీకరణాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ బీసీసీఎం నినాదం తీసుకువచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాలు దక్కించుకుంది. పార్లమెంటు ఎన్నికల్లోనూ అనూహ్యంగా 8 సీట్లు దక్కటంతో తెలంగాణ పైన పట్టు చిక్కినట్లు భావిస్తున్న పార్టీ నాయకత్వం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. జామిలీ ఎన్నికలను పరిగణలోకి తీసుకొని కసరత్తు పూర్తి చేసింది. అధ్యక్షుడితో పాటుగా పార్టీలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టాలని బీజేపీ భావిస్తోంది. పార్టీలో పలు జిల్లాల్లో నాయకుల మధ్య సమన్వయ లోపం ఉన్నట్లు పార్టీ గుర్తించింది. దీంతో అందరినీ కలుపుకొని ముందుకెళ్లే నేతకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు కేటాయించాలని డిసైడ్ అయింది. అందుకు మాస్ లీడర్ అయితే బాగుంటుందని, అందులోనూ బీసీ నేతకు ఇస్తే బాగుంటుందని పార్టీ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా అధ్యక్షుడిగా ముదిరాజ్ వర్గానికి చెందిన ఎంపీ ఈటల రాజేందర్ పేరు ఖరారైనట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఈటలను ప్రకటిస్తారని డిసైడ్ అయినప్పటికీ సీనియర్లు మాత్రం అధ్యక్ష పదవి కోసం తుది ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా ఈసారి అధ్యక్ష రేసులో అనూహ్యంగా మురళీధర్ రావు, డీకే అరుణ పేర్లు తెర మీదకు వచ్చాయి. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి, అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ గా ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఉండటంతో ఇప్పుడు రెడ్డి వర్గానికి అవకాశం ఉండదనే అభిప్రాయం వినిపిస్తోంది. దీంతో డీకే అరుణకు అవకాశం దక్కకపోవచ్చు. ఇక బీసీ వర్గానికే అధ్యక్ష పదవి ఖాయమైందని, అందులోనూ మాస్ లీడర్ గా ముద్రపడ్డ ఈటలకే ఆ పదవి ఖరారైనట్లు ప్రచారం సాగుతోంది. ఇక పోటీలో ఉన్న సీనియర్ నేతలకు పార్టీ ఇతర బాధ్యతలు అప్పగించి పార్టీని ఒకతాటిపైకి తీసుకురావాలని కేంద్ర నాయకత్వం భావిస్తోంది. శ్రీ అవధూతాశ్రమము, బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.